హాయ్ అండి. మీలో ఎంతమందికి కొబ్బరి పాయసం తెలుసో కింద కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బావుంది. ఈ కొబ్బరి పాయసాన్ని దేవుడి ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఈ పాయసం చేసేటప్పుడు చిన్న మిస్టేక్ అయితే జరిగిందండి. అదేంటి అంటే కొబ్బరి ముక్కలు కట్ చేసేటప్పుడు వెనకున్న బ్రౌన్ పార్ట్ కూడా తీసేసుకోవాలి. కానీ మర్చిపోయి కట్ చేసేసాననమాట. సర్లే అని ఇంకా శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్‌లో వేసేసి బరకగా మిక్సీ పట్టేసాను. ఇలా బరకగా మిక్సీ పట్టడం వల్ల తినేటప్పుడు టేస్ట్ చాలా బావుంటుందండి. కొబ్బరి ముక్క చాలా రుచిగా అనిపిస్తదనమాట. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోనే 1/2 లీటర్ పాలు వేసి ఇవి బాగా మరిగిన తర్వాత 1/2 కప్పు పంచదార, ఒక 4, 5 యాలకులు బాగా దంచుకొని వేసుకున్నాను. షుగర్ వేసుకున్నాం కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోనే మిక్సీ పట్టేసిన కొబ్బరి తురుము కూడా వేసేసుకొని కాస్త మరిగిన తర్వాత నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను. అండ్ దీంట్లోనే చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న బాదం కూడా వేసుకొని ఒక బౌల్‌లో తీసేసుకొని పైన డెకరేషన్‌గా ఇలా బాదం వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. బాయ్ బాయ్.